హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ వీడియో తీయలేదు, లేవగానే వీడియో తీయలేదు కదండి. ఇప్పుడు నేనైతే తల దూకుండి ఫ్రెష్ అవుతున్నానండి, రెడీ అవుతున్నాను. అందరు ఏం చేస్తున్నారు? టీ తాగేశారా? నా జుట్టు అంతా హెయిర్ ఫాల్ అవుతుందండి, చాలా తోకలాగా అయిపోయింది. చూడండి, చిన్న జుట్టు అయిపోయింది కదా, జుట్టు చాలా చిన్నది అయిపోయింది. చిక్కుళ్ళు మొత్తం అంతా చిక్కులు పడిపోతున్నాయి. వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత 7685. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. నా ఛానల్ని జీవితంలో ముందుకు రావు అనేసి ఒకరు కామెంట్ చేశారండి. సో నేను వాళ్ళతో బెట్ కాశాను. నేను తెప్పించి చూపిస్తాను అని చెప్పేసి అన్నాను. నా మాట నిలబెట్టుకోవాలండి. నేను జీవితంలో యూట్యూబ్లో సక్సెస్ అవ్వనంట. ఎందుకు అవ్వను, ఎలా అవ్వను నేను తెచ్చి చూపించుకుంటానండి. ఎలా అవ్వదో చూస్తాను. ఎందుకు అవ్వదు, నేను పెట్టే కంటెంట్ కరెక్ట్ కాకపోయినా సరే నేను పెట్టిన వీడియోస్కైనా రావాల్సిందేనండి, తప్పదు. అలా అంటున్నారు, సర్లేండి అననివ్వండి. వాళ్ళకి దేవుడు నోరిచ్చాడు కదా, వాగుతున్నారు కదా, వాగని. మనకేంటండి నష్టం? అంతే కదా ఫ్రెండ్స్. బా, చుట్టంతా చిక్కులు పడిపోయింది. క్లిప్పు లేదండి, చిన్న క్లిప్పు, ప్లక్కర్ లేదు. రబ్బర్ పెట్టేశాను వెనకాల ఈ తోకకి. ఇదిగోండి, ఇలా పెట్టేశాను, వెనకాల రబ్బర్ పెట్టేశాను. ఈరోజు మనకు వర్క్ అంటూ ఏమీ లేదండి. అవునండి, అందరూ దేవరా మూవీకి వెళ్ళారా? అందరు సూపర్ హిట్ అంటున్నారు. మీరు వెళ్ళారా? ఎవరైనా దగ్గరలో జైరాబాద్లో నా ఫ్యాన్స్ ఉంటే చెప్పండి, వచ్చేస్తాను. నా అభిమానులు ఎవరైనా జైరాబాద్లో ఉంటే నాకు కాల్ చేయండి, వచ్చేస్తాను. మూవీ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా? మీరు టికెట్ తీయండి, నేను వచ్చి చూస్తానండి. బాగుంది కదా నా తెలివి. ఎవరో తెచ్చిపెట్టిన దానికి త్వరగా తినడం అంటే ఇదే అండి. తెచ్చిన వాళ్ళే కదండి ఇబ్బంది ఉండేది. అనుభవించే వాళ్ళకి ఏముంటుంది కాదండి, సుఖపడే వాళ్ళకి ఏం తెలుస్తుంది? కష్టం చేసే వాళ్ళకి కష్టం విలువ తెలుస్తుంది కదా. మూవీ అయితే చూడాలని ఉంది, బట్ మనకి తోడు వచ్చేవాళ్ళు ఎవరు లేరండి. సో అన్నీ మూసుకొని గమ్మున ఉండాల్సిందే. మన పని మనం డైలీ రొటీన్ చేసుకోవాల్సిందే. నేను ఇది వాడుతున్నానండి, కొంచెం నాకు కొంచెం రిజల్ట్ కనిపిస్తుంది. ఇదిగోండి, సన్షేడ్. మనం బయటికి ఎండకి వెళ్ళినా కూడా మన మొహం అలాగే ఉంటుందండి. బయటికి వెళ్ళినప్పుడు ఇది వాడండి, సన్షేడ్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఉల్టా కనిపిస్తుందా? ఇలా అయినా ఉంటానే కనిపిస్తుంది. ఎలా అయితే కనిపిస్తుంది కరెక్ట్గా, ఎలా అయినా కనిపించనివ్వండి. నేనైతే చెప్తున్నాను కదా, సన్షేడ్ అండి, సన్షేడ్. నౌ ఇట్స్ ఓకేనా? ఇంకా ఉల్టానే కనిపిస్తుంది. ఇది ఎండకి వెళ్ళినా కూడా మన ఫేస్ని డల్ చేయదండి.
బాగుంటుంది. సో నైట్ వాడే క్రీమ్ అయితే ఇంకోటి ఉందండి. నైట్ వాడేది మెలా బెస్ట్. ఇది మచ్చలు వచ్చాయండి నా ఫేస్కి అంతా, దానివల్లనే ఇది వాడుతున్నాను. కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి మెలా బెస్ట్. అండ్ ఎండలోకి వెళ్ళినా కూడా స్కిన్ పాడవ్వకుండా ఉండడానికి సన్షేడ్. అంతేనండి నా మేకప్ కిట్ అంటే అంతే, ఇంకా నేనేం పెట్టుకోను. సో మనకి ఐబ్రోస్ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి హైలైనర్ వాడతాను. పా 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 అంటున్నాను కదా. హైలైనర్ ఏదనుకున్నారు, ఇదిగోండి పెన్సిల్ వాడతాను. ఉందండి, అవి కూడా ఉన్నాయి, కానీ నేనే కొంచెం ఉండనిలే ఇది ఉంది కదా అని చెప్పేసి అది వాడేస్తున్నాను. ఈరోజు అమ్మవారి లాగా స్టిక్కర్ పెద్దది పెట్టేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, అమ్మవారి లాగా పెద్ద స్టిక్కర్ పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, మన మేకప్ ఫినిష్. మన బుడ్డి గణపతి ఐలైనర్ ఇన్ని లిప్స్టిక్స్లో ఏ లిప్స్టిక్ అయ్యోయ్యో పడిపోయాయి. లిప్స్టిక్స్ అన్నీ కింద పడిపోయాయండి. ఎప్పుడు చూసినా పడిస్తూ ఉంటాను. నా చేతులకి ఏదో రంధ్రం ఉన్నట్టుగానే ఉంది. ఇంకా 2 మిస్ అయిపోయాయి. ఎడిపోయాయి. డ్రెస్సింగ్ టేబుల్ కిందికి దూరం ఉంటాయండి, అంత ఓపిక లేదు, ఎతికి అంత ఓపిక. ఏదో ఒకటి రెడ్ కలర్ పెట్టేసుకోవడమే. ఇదిగోండి ఈ కలర్, రెడ్ కలర్. ఇంకా 2 ఉన్నాయి, లోపలికి వెళ్ళిపోయాయి అవి. ఓకేనా, బాగుంది కదా. ఫైనల్గా మన మేకప్ ఓవర్. ఇంకా 2 ఉన్నాయండి, అవి ఎటు ఉన్నాయో ఎత్తకాలి, కింద పడిపోయినట్టున్నాయి, చూస్తాను. వచ్చాయి. అమ్మాయి ఇదిగోండి, ఒకటి దొరికింది. ఇంకొకటి ఎడిపోయింది, ఇంకోటి ఎడిపోయింది. అమ్మయ్య, దొరికాయండి. ఇదిగోండి 2 దొరికేసాయి.
2 దొరికేసాయి. ఇదిగో మై లిప్స్టిక్. ఎన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో. మన డ్రెస్ మ్యాచింగ్కి తగ్గట్టుగా ఏది ఇష్టం వస్తే అది పెట్టుకోవచ్చు. సో మీరు కూడా తెచ్చుకోండి, వాడండి. డ్రెస్కి మ్యాచింగ్ ఎలా ఉంటుందో, డ్రెస్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి, ఏం కాదు, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే మనం మన డ్యూటీలో జాయిన్ అయిపోదాం. ఏం చేద్దాం, బట్టలు కుట్టాలి. పండగ కదండి, ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు, కుట్టాలి. కుడదాం. ఓకేనండి, మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మీకు ఇన్స్టాలో కానీ షార్ట్స్లో కానీ కనిపిస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, చాలా థ్యాంక్స్ అండి చూస్తున్న వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్టలు నా గురించి వెయిటింగ్ అండి. కట్ చేసిన ముక్కలు నా గురించి వెయిటింగ్లో ఉన్నాయి. ఎక్కడికి 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 ఏడికి ఏడిపోతావు? కలవనికా? గుడ్డ వద్దంటే గుడ్డ వేసుకోండి. గుడ్డ ఎందుకు వేసినవే? రాత్రి కూరనా ఉంటుందా? గుడ్డ వద్దురా అంటే ఇంటలో వేసుకొని పోయాడు. నేను హాఫ్ డే ఉంటుందేమని కూర చేయలేదు. డ్రైవర్కి ఫోన్ చేసి అడిగితే ఫుల్ డే ఉందని చెప్పేసరికి టైం లేదు చేద్దామంటే. ఉంది, ఆ గుడ్డ ఒకటే వేసుకున్నాడు వాడు. ఆడ టీచర్లు ఊకోరు, వద్దురా అంటే ఇంటలేడు. పెద్ద రామాసకు 2 రోజులు ముందే చేస్తారట కదనే? మరి 2 రోజులు ముందు చేయాలంటే కదా ఫస్ట్ సారి చేసినప్పుడు. ఫస్ట్ సారి చేసినప్పుడు 2 రోజులు ముందు చేయాలి. ఇతంది కొత్త రమేష్కు నిన్న పెట్టేసారు. నేను కాదు, నాది పాతగా అయిపోయింది. కానీ రమేష్కు, మనసపల్లి రమేష్కు ఫోన్ చేసిర్రు వాళ్ళు, వాడికి బొరబండకు రమ్మని. నాకు పానం బాగాలేదు, నాకు సుధరాయిస్తలేదు, నేను ఆడికి పోనని చెప్పి ఆమె సప్పటిదాకా కూకోనా మేకని కోసిరంట. ఫోన్ చేసిర్రు, నాకు సుధరాయిస్తలేదు, ఎవరన్నా ఏమన్నా అన్న నేను పోనా అని సప్పటిదాకా కూకున్నామే. నాకు అడిగితే నాకు తెలియదు, ఎట్టనేమో నాకు తెలియదు అని నేను చెప్పిన. 2 రోజులు ముందు చేస్తారా అని మామ అనబట్టిండు. అందరినీ ఒక్కదాన్ని నేను పిట్టున పిట్ట
పిసికిన ఒక పిట్ట పిసికిన పలకరించే దిక్కులేదు నాకు. ఏం చేయాలి నేను, ఎట్లా ఏం చేసుకోండి అన్న పైసలు కూడా పెడతాను, అందరూ చేసి పెడతా. ఎవరు పేడు ఎవరు పలకరించుకోండి, ఎవరు చేసుకోండి. ఓకేనండి. రేపు పెద్ద రమాస కదా, దాని గురించి మా అమ్మ బాధపడుతుంది. అంటే ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడరు, ఎవరు పలకరించరు, నేనేం చేయాలి ఒక్కదాన్ని అని చెప్పేసి బాధపడుతుంది, ఏడుస్తుందండి. మా నాన్న చనిపోయాడు కదా, దాని గురించని పెట్టాలి, ఏం చేయాలి, నేను ఒక్కదాన్ని ఏం చేయాలని బాధపడుతుంది. ఏంటోనండి, ఎవరు కొడుకులో ఎవరు కోడన్లో ఎవరికి ఎవరు కారు. వాళ్ళు అన్నీ చేశారండి, కానీ వాళ్ళకి ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరు లేరు. నాన్నేమో అలా వెళ్ళిపోయాడు. నాన్నకి చేద్దాము అనేసి ఏ కొడుకులు అన్నారు, ఏ కోడన్లు అన్నారు. ఆమె ఏమో బాధపడుతుంది, ఎవరికి చెప్పుకోవడానికి లేదు. ఏం చేస్తారేమోనండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మాట నేను 3సారి అండి చెప్పడం. ఓకే, నాతో ఛాలెంజ్ చేశారండి, నువ్వు యూట్యూబ్లో పైకి రాలేవు అని చెప్పేసి ఛాలెంజ్ చేశారు. సో నేను వాళ్ళ మాటల్ని కొట్టి పడేయాలండి. నేను ఎందుకు పైకి రాను, ఎందుకు యూట్యూబ్లో సక్సెస్ అవ్వను అయ్యి చూపించాలండి. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా, అందుకోసం అని చెప్పేసి. ఓకే బాయ్, టేక్ కేర్, ఉంటాను.